ఎటువంటి నటన అనుభవం లేకుండా ఏ సినిమాలో నటించిన ఓ మహానటుడు రంగా మార్తాండుని మీకు పరిచయం చేసే ఈ కార్యక్రమం ఇది. నేను మాట ఇచ్చి చెప్తా ఉన్నాం. అంతేకాదు జగనన్నని నేను కోరుతా, జగనన్నతో నేను మాట్లాడుకుంటా. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఇదే రాజధాని, ఇదే రాజధాని. దయచేసి ఎవరు కూడా తెలుగుదేశం చెప్పే మాట మోసపూరిత మాటలకి. చూశారు కదా ఈ మహానటుడు 5 ఏళ్ల క్రితం ఏం మాట్లాడాడో, ఆ మహానటుడు ఇప్పుడు ఏమంటున్నాడో చూద్దాం. నేను కొంచెం మిడిల్ క్లాస్ లో ఉన్నాను, నాకేమి నవరత్నాలు రావు. కాకపోతే నేనున్న కాన్స్టిట్యుయెన్సీ కమర్షియల్ గా ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు అంటే ఐటీ కంపెనీస్ ని ఈ 5 years లో అయితే మనకేం పెద్ద కంపెనీస్ రాలేదు. ఇండస్ట్రియల్ గా ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు, ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తున్నాయా, ఇక్కడ జాబ్ కల్పిస్తున్నారా, ఎక్కడో ఉన్న మా లాంటి వాళ్ళు. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానండి. మళ్ళీ నాకు ఇక్కడ ఐటీ జాబ్ లేక ఐఎమ్ ప్లానింగ్ టు గో బ్యాక్ టు హైదరాబాద్. అలా కాకుండా ఇక్కడే మనకు ఐటీ డెవలప్మెంట్ అంటే కమర్షియల్ గా స్టేట్ కి ఇన్ఫ్లోస్ ఎలా తీసుకురావాలనుకుంటున్నారు. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి నవరత్నాలు చేసేసామండి. సో స్టేట్ కి ఇన్ఫ్లోస్ ఎలా తీసుకురావాలనుకుంటున్నారని మీ మిషన్ లో మాకు క్లియర్ గా తెలియాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఏవైతే వచ్చి ఉన్నాయో, ఇది మీరు ఐటీ అన్నారు చూసారా, అంతకుమించి రావమ్మా. వస్తాయి అని అంటే అది అబద్ధమే, ఎవరు చెప్పినా కూడా. ఎందుకు అబద్ధం అని అంటారేమో. వైజాగ్ అనేది మోర్ కనెక్టివ్ దాన్ విజయవాడ. ఏమా చెన్నైకి కానివ్వండి, బెంగళూరుకి కానివ్వండి, హైదరాబాద్కి కానివ్వండి. రెండవది అసలు వెల్ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్కు వచ్చినంత ఈ ఐటీ పరిశ్రమ ఈవెన్ బెంగళూరు కూడా ఇబ్బంది పడతా ఉంది ఈ రోజున. ఇక్కడ మేము ఐటీ తీసుకొస్తాము, మేము దీన్ని చాలా పెద్ద పెద్ద నగరాలుగా చేస్తాము అంటే మాత్రం నేను మాత్రం దాన్ని నమ్మనమ్మా. అమ్మా అది మీ విజ్ఞతకే వదిలేసేస్తాం. ఈయనేమనుకోవాలండి వినేలా గారు, విజయవాడ చెన్నైకి ఎంత దూరం ఉంది? విజయవాడ నుంచి చెన్నై 450 కిలోమీటర్స్ అండి. చెన్నై నుంచి విశాఖపట్నం ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి? దాదాపు 900 కిలోమీటర్స్ వస్తుంది. మరి ఏది దగ్గరండి? విజయవాడ నుంచి విశాఖపట్నానికి వెళ్ళాలంటే 350 కిలోమీటర్స్. అలానే విజయవాడ నుంచి చెన్నై వెళ్ళాలంటే 450 కిలోమీటర్స్. విన్నారా ప్రేక్షకులారా? మోరోవర్ ఏంటంటే విజయవాడ అనేది కనెక్టింగ్ పాయింట్, కనెక్టింగ్ స్టేషన్ అని అంటారు. ఈవెన్ రైల్వే సైకిల్లో కూడా చూసుకున్నా మనకి విజయవాడ స్టేషన్ అనేది కనెక్టింగ్ స్టేషన్ అని ఉంది. మరి చదువుకున్న మూర్ఖులని అనుకోవాలి. ఇంకోటి మీకు దశావతారంలో కమల్ హాసన్ 10 క్యారెక్టర్లు వేస్తే ఈయన ఇప్పటికి 100 క్యారెక్టర్లు అసలు ఫుల్ గా ప్రిపేర్ అయ్యి జనాన్ని మోసం చేయడానికి నటించడానికి వస్తాడు. ఇంకేం మాటలు చెప్తాడో చూడండి మీరు. ఒకసారి 2019 ఎలక్షన్స్ ముందు 4 రూపాయలకే భోజనం అని చెప్పాడు. ఎలక్షన్స్ అయిపోయి అధికారంలోకి వచ్చాక ఎక్కడా కూడా మెస్సులు కనిపించాయి. ఆ భోజనం కథలో ఇంకో ట్విస్ట్ ఉంది. వీడు వెనక డిజిటల్ టీమ్ పట్టుకుని హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర రోగులకి పేదలకి దాతలు వేస్తారు. అక్కడికి పోయి ప్యాంటు పైకి ఎక్కేసి చెప్పులు లేకుండా లైన్ లో నిల్చుంటూ ఇలా తీసుకుని యాక్టింగ్ చేస్తూ అక్కడ తిని అద్భుతమైన భోజనం, దీన్ని నేను ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇస్తున్నాను, 4 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే అన్ని కూరగాయలు అన్న ఈ మహానటుడు నెల రోజుల్లో ఎత్తేసాడు. ఇంకోటి కూడానండి, మౌలిక సదుపాయాలు లేవు అని మాట్లాడుతున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు గ్రీన్ ట్రిపుల్ వాళ్ళు సర్వే చేసి రీసెర్చ్ చేసి ఇక్కడ ఏమని నివేదిక ఇచ్చారంటే, క్యాపిటల్ అనేది ఫ్యూచర్ లో పాపులేషన్ పెరిగిద్ది, ఎంప్లాయ్మెంట్ పెరిగిద్ది, కాబట్టి రాబోయే మరో 100 సంవత్సరాల వరకు కూడా మంచినీళ్లు ఎద్దడి ఉండకూడదు, మౌలిక సదుపాయాలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పి అమరావతిని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంటే మనకు అన్ని రకాలుగా ఆర్డర్స్ లో కూడా అమరావతి ఇస్ ద రైట్ ప్లేస్ క్యాపిటల్ గా అని చెప్తే అసలు వెల్ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్కు వచ్చినంత ఈ ఐటీ పరిశ్రమ ఈవెన్ బెంగళూరు కూడా ఇబ్బంది పడతా ఉంది ఈ రోజున. ఇక్కడ మేము ఐటీ తీసుకొస్తాము, మేము దీన్ని చాలా పెద్ద పెద్ద నగరాలుగా చేస్తాము అంటే మాత్రం నేను మాత్రం దాన్ని నమ్మనమ్మా. ఏమండి, ఇక్కడ రాజధాని కాకుండా ఆపింది ఈయనే కదండి, అమరావతి మీద కేసులన్నీ వేసింది ఈయనే కదండి, రోడ్లు పూర్తి కానివ్వకుండా చేసింది ఈయనే కదండి, మౌలిక సదుపాయాలు ఒక్క అడుగు వేయకుండా మన మండల ముజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు, అంటే చిన్న కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు కేసులు మొత్తం వేసి ఇక్కడ అభివృద్ధి లేదు, ఐటీ లేదు,
అని ఏం మొసలి కన్నీరు కాస్తున్నాడు చూడండి. చేసే దుష్ప్రచారంలో ముఖ్యంగా అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే ఇవన్నీ తాత్కాలికమైన బిల్డింగ్లు కట్టడాలు అని చెప్పారు. దానికి చూసారా చంద్రబాబు నాయుడు గారు ఇది గ్యారంటీ ఇక్కడే ఉంటాయని చెప్పట్లేదు అని ప్రజల్లోకి ఒక తప్పుడు సమాచారం తీసుకెళ్లిన మొదటి వ్యక్తి ఈ కరకట్ట కమల్ హాసన్. ఎందుకంటే ప్రతిసారి కూడా ఏదో ఒక రైతుల్ని తీసుకెళ్తాం, కోర్టులో కేసులు వేయించటం. దీనివల్ల ఏమవుతుందండి, కోర్టులో కేసు ఉన్నప్పుడు అది పరిగణనలోకి తీసుకుని ఆ ఏరియాలో మనం బ్లూ ప్రింట్ లో ఎక్కడెక్కడైతే అసెంబ్లీలు కట్టాలి లేకపోతే మనకి హైకోర్టు ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇవన్నీ కట్టాలి అనుకున్నారో ఆ ఏరియాలో ఏదో ఒక ప్రాంతం అంటే ఒక రైతుతో కేసు వేయించడం వల్ల తాత్కాలికంగా ఆ ఏరియా నుంచి ఇంకో ఏరియాలో కట్టాల్సి వచ్చింది. దాన్ని తాత్కాలికం అన్నారు తప్ప ఇక్కడ అమరావతి శాశ్వతం, ఇదే ఏకైక రాజధాని అనేది పాపులర్ ఎజెండా. అమరావతిని అడుగు కదలకుండా వందల కేసులు బనాయించిన వ్యక్తి ఈ రోజు అమరావతిలో మౌలిక సదుపాయాలు లేవు, ఐటీ లేదు, ఎలా డెవలప్ అవుతుంది ఇక్కడ అని ఎంత దొంగ నాటకాలు ఆడుతున్నాడో చూడండి ప్రజలారా. మధుగారు ఇక్కడ మీరు ఇంకోటి గమనించారో లేదో, ఇక్కడ ఐటీ కంపెనీస్ హైదరాబాద్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అంటున్నారు. నిజంగా అసలు వైసీపీ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వాళ్ళ క్యాడర్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకి నిజంగా ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేసుకోవాలి అన్న చిత్తశుద్ధి ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇక్కడ ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో సింగపూర్ కస్టోడియన్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం మనం. వాళ్ళకి 1400 ఎకరాలు అమరావతిలో ఉన్నటువంటి ల్యాండ్ ని కేటాయించారు. దానిలో అగ్రిమెంట్ ఏంటంటే ఇవాళ హైదరాబాద్ లో మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం అండి, హైదరాబాద్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఐటీ సెక్టార్ లో అని ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. అలాంటి హైదరాబాద్ లోనే వరల్డ్ లో టాప్ 50 ఎంఎన్సీ కంపెనీస్ లో హైదరాబాద్ లో ఉంది కేవలం 5 కంపెనీలు మాత్రమే. ఇది వరల్డ్ వైడ్ టాప్ లో ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కన్సోడియన్ వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్ లో వరల్డ్ లోనే టాప్ 50 ప్రపంచ స్థాయిలో మొదటి 50 కంపెనీల్లో ఎంఎన్సీ కంపెనీల్ని అమరావతిలో స్థాపించాలి అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ లో యువతకి దాదాపు 12 లక్షల మందికి ఇవాళ ఇక్కడ ఉపాధి కలిపేది, అంటే ఉపాధి కలిగించిన వాళ్ళు అయ్యేవారు. అంతెందుకంటే 2019 ఎలక్షన్ల ముందు 130 ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకి అగ్రిమెంట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో. అంటే వాళ్ళందరూ ఇక్కడ స్థాపించేలాగా. ఎన్ని వేల కోట్లు అనుకుంటున్నారండి అది ఆదాయం? 4,000 కోట్ల రూపాయల ఆదాయం అదంతా కూడా ఆ కంపెనీస్ ద్వారా మనకు వచ్చింది. అలాంటి దానికి వీళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చాక కేవలం ఒక 50 కోట్ల లోపు నిధులు కేటాయించి రోడ్లు మౌలిక సదుపాయాలు ఇచ్చేసి ఉంటే కనుక ఇవాళ చేసుకున్న అగ్రిమెంట్ కంపెనీస్ అన్ని ఇక్కడ స్థాపించి ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 3 లక్షల మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చేదండి. ఇవేమీ మాట్లాడకుండా ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్తూ అమరావతి రైతులండి 1575 రోజే వాటికి ఉద్యమం మొదలయ్యి అండ్ ఇంకోటి మాట్లాడుతున్నారు, వీళ్ళు అభివృద్ధి చేయట్లేదు. చేయకపోగా విషయం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వేసిన రోడ్లన్నీ కూడా తోవేస్తున్నారు. సాక్షాత్తు మంగళగిరి నియోజకవర్గంలో మీరు రోడ్లు అంటారండి, చంద్రబాబు గారు తెచ్చారని లులు, అమర్ రాజా, హెచ్ఎస్బిసి వీటన్ని తరిమేసింది వీళ్ళే కదండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1200 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని చెప్పటం, ఆ కేటాయింపులు చేసేటప్పుడు 1200 కోట్ల రూపాయలు ఇవ్వలేములే, ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని 500 కోట్ల రూపాయలకి కుదించటం, 500 కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి 350 కోట్ల రూపాయలు కుదించటం, మళ్ళా తిరిగి 350 కోట్లని 125 కోట్ల రూపాయలకు కేటాయించడం జరిగింది. అయితే నిధులు విడుదల అనేది మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేసింది. దాంట్లో రూపాయి కూడా ఈనాటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితులు. 1200 కోట్లు ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి రూపాయి కూడా ఇవ్వలేదని మాట్లాడి కరెక్ట్ 15 రోజులు అవుతుంది. అదే నోటితో కరెక్ట్ గా 1 రోజుల క్రితం ఏం మాట్లాడారు మళ్ళీ చూద్దాం. ఈయన్ని మనిషా ఆళ్ల రామకృష్ణ అనడంలో ఏమైనా తప్పు ఉందేమో మీరే డిసైడ్ చేయండి. ఇలాంటివన్నీ కూడా అసలు నా దాకా వాళ్ళు ఛాలెంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, బహిరంగ చర్చకి సిద్ధపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడి ప్రజలు, అక్కడి రైతులు, అక్కడ చేనేత కార్మికులు సమాధానం చెబుతారనేది నేను సూటిగా వాళ్ళకి చెప్తున్నాను. లేదు రండి మీరే చెప్పాలి అని అంటే నేను చెప్పగలిగినటువంటి నేను చేసిన పనుల్ని వాళ్ళు లిస్టు రాసుకోవటానికి కూడా వాళ్ళకి టైం సరిపోదని నేను గ్యారంటీగా చెప్పగలుగుతానండి. చాలా గొప్ప నటుడు కాదండి. ఈయన చేసిన పని ఏంటండి, ఆ కొండలు తవ్వేశాడు, ఈ మంగళగిరి ప్రదక్షిణ పేరుతో తవ్వేశాడు, కోనేరు తవ్వేశాడు, బ్రహ్మాండంగా ఉన్న గౌతమ్ బుద్ధ రోడ్ ని డెమాలిషన్ కి డబ్బులు తీసుకున్నాడు, మళ్ళీ అది వేయడానికి డబ్బులు తీసుకున్నాడు,
గుంతలు పడిపోయింది, వేసిన 10 రోజులు గుంతలు పడిపోతే దానికి రిబ్బన్ కట్ చేశాడు. ఈయన చేసాడంటే ఛాలెంజ్ చేస్తా ఉంటాడు. ఎంత సిగ్గులేని మనిషి కాకపోతే, ఎంత దోపిడీ చేసి ఎంత అభివృద్ధి నాశనం చేసిన మనిషి కాకపోతే పోటీ చేయడానికి మొహం చెల్లక తెర వెనక దాక్కుని డ్రామాలు ఆడుతున్నాడు. ఆయనే చెప్తున్నారు కదండి, 1200 కోట్లు అనుకున్నది 500 కోట్లు అన్నారు, తర్వాత అసలు ఏమీ శాంక్షన్ చేయలేదని ఆయన చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏ ప్రజల్ని చర్చకి రమ్మంటున్నారు? ఏ వెళ్ళాలంటే పెనుమాక కానివ్వండి, గుంటవల్లి కానివ్వండి, నెడమర్రు కానివ్వండి, నవలూరు కానివ్వండి, ఈ గ్రామాలు ఏ మొహం పెట్టుకుని పోతామండి మనము? ఈయన మద్య నిషేధం ఎందుకు చేశాము అది ఈ గొప్ప లాజిక్ తో వచ్చాడు. అసలు మనిషి జీవితం చాలా దారుణంగా తయారైపోయిందండి. ఒక లిక్కర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పున్నారు. ఏమండి, లిక్కర్ అనేది అది పేదవాడికి అందనంత రేటుకి నేను తీసుకువెళ్తాను, అంతకుముందు ఉన్నటువంటి బెల్ట్ షాపులను కూడా కంట్రోల్ చేసుకుంటా వస్తా, స్లోగా తగ్గించుకుంటా వెళ్తాం, దశల వారీగా వెళ్లాల్సిందే అనేది పాలసీని ఆయన తీసుకున్నప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి మనం బద్దులమై ఉండాల్సిందే. అందుకే ప్రజాస్వామ్యం. నేనేమి మిమ్మల్ని డైరెక్ట్గా ఫ్యాన్ గుర్తు కోటేయమని చెప్పి నేను ఇందాక మిమ్మల్ని అడగల. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మాస్ ప్రజల్లో చెప్పేటటువంటి మా రాజకీయ ఉపన్యాసం ఒక రకంగా ఉంటుంది, ఇక్కడికి వచ్చి చెప్పేటటువంటి ఉపన్యాసం ఒక రకంగా ఉంటుంది. మీరు ఆ విషయం చెప్పలేదు. వైన్ షాపులన్నీ మేమే ఆక్రమించుకుంటాం, ప్రభుత్వం మద్య దుకాణం పేరుతో ఆక్రమించుకుంటాం, అందులో జే బ్రాండ్స్ మాత్రమే అమ్ముతాం, అవి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం డబ్బు జనం, పూట కూలి, రిక్షా తొక్కేవాడు, ఇసుక మోసేవాడు, అందరి జోబులు డబ్బులు కొల్లగొట్టి తాడేపల్లి ప్యాలెస్ లో పోసేస్తామని చెప్పలేదు కదండి. 2019 ఎలక్షన్స్ అప్పుడు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి మద్యం వల్ల అని చెప్పి ఈయన యూనివర్సిటీ, అంటే వైసీపీ అంటేనే నటన యూనివర్సిటీ అండి, ప్రజల్ని మోసం చేసే యూనివర్సిటీ. ఇదొక యూనివర్సిటీ కూడా ఉందండి. అవును, ఈ యూనివర్సిటీలో చైర్పర్సన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరికీ యాక్టింగ్ గురువు అనమాట అతను, అంటే వైస్ ఛాన్సలర్. డెఫినెట్లీ. ఎందుకంటే పొజిషన్ ఏంటండి, డీన్ ఇవ్వచ్చు. సంపూర్ణ మద్యపాన నిషేధం, మద్యం తాగాలంటే షాప్ అంటే సంపూర్ణ ఇతర బ్రాండ్ల నిషేధం అయింది. అదే మన అమరావతి పరిధిలో, రాజధాని పరిధిలో ఉన్న గ్రామాలు 9 గ్రామాలు ఇతను అంటే మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉంటే 1575 రోజుల నుంచి రైతులు అక్కడ ఉద్యమాలు చేస్తుంటే ఏ రోజన్నా సీఎం కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి కానివ్వండి, ఎవరైనా సరే రైతులతో ఒక్కసారన్నా చర్చలు జరిపారా? జరపకపోగా వీళ్ళు అసెంబ్లీకి వెళ్తున్నా, సెక్రటేరియట్కి వెళ్తున్నా పరదాలు పడతారనమాట, పెట్టుకుని వెళ్తారు వీళ్ళు. ఆ రైతుల పేరుతో ఈయన కేసులు వేసి ఆ రైతుల దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు? రాజధాని ఎక్కడైతే ఇన్కంప్లీట్ గా ఉంది, ఈ 14 నెలల్లో ఈ మాత్రం కట్టడాలు జరిగినాయి అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి విజనరీ గొప్పతనం అండి. ప్రతిసారి కూడా రైతులతో కేసులు వేపించి ఆపిన ద్రోహి, రాజధాని ద్రోహి జగన్మోహన్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఏంటి ఇప్పటి వరకు తన ఓటర్ని, తన ప్రాంతాన్ని మోసం చేశాడు కదా, ఈసారి సరికొత్త మోసంతో వచ్చాడు. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఈమె ఎవరండి అభ్యర్థి, ఈమె కంటే ముందు అభ్యర్థి ఎవరిని దింపారు? గంజి చిరంజీవి. ఇప్పుడు ఈమె తల్లి ఎవరు? కాండ్రు కమల. ఈమె వైసీపీలో చేరినాక ఈమెకి పట్టు చెక్కకుండా పావులు కలిపి గంజి చిరంజీవిని తెచ్చారు. గంజి చిరంజీవి ఉంటుండగా మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుని దింపారు. ఇప్పుడు వీళ్ళందరినీ పక్కన పెట్టి మురుగుడు హనుమంతరావు కోడలు కాండ్రు కమల కూతురైన లావణ్య గారిని దింపారు. వీళ్ళు మొత్తంగా ఈ మొత్తం ఎవరున్నా చేనేత ఫేస్ని పెట్టి మళ్ళీ ఈయన నటనే ప్రారంభం. అంటే ఎంటైర్ చేనేత సామాజిక వర్గం వాళ్ళని మోసం చేస్తున్నాడు ఈయన. ఓడిపోయే సీట్ అని తెలిసి తన మోసాలు, తాను చేసిన దారుణాలతో ఎట్టి పరిస్థితుల్లో గెలవలేనని తెలిసి తాను పక్కకు తప్పుకొని చేనేత బీసీని బలి చేస్తున్నాడు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మేము బీసీలకి ఎక్కువ ఇచ్చాము, మాకు బ్యాక్ బోన్ లాగా మేము ట్రీట్ చేస్తాము అన్నారు. మరి మంగళగిరి నియోజకవర్గం గంజి చిరంజీవి గారికి ఇచ్చి, అంటే పాప ఆయన మెడలో గంట కట్టారు ముందు, అదేమంటే మేము బీసీని ప్రోత్సహిస్తున్నాం అంటున్నారు. మరి గతంలో కూడా గంజి చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు పోటీ చేశారు? తప్పుకోలేదే మరి? ఒక బీసీ మీద నేను పోటీ చేయాలి. బ్యాక్ బోన్ అంటే వీళ్ళ అక్కడి ఇగోండి బీసీలలో డమ్మీలు ఉంటారు, మొత్తం నడిపిస్తాడు. ఇది బ్యాక్ బోన్ అంటే. మంగళగిరి నియోజకవర్గ ప్రజలారా దయచేసి గుర్తుంచుకోండి, 10 ఏళ్లుగా ఆయన చేసిన వంచనను గుర్తుంచుకోండి. దేశం గర్వించదగ్గ రాజధాని నిర్మిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు TV9 ఇంటర్వ్యూలో చెప్పారు 2019 ఎలక్షన్స్ ముందు. అమరావతి రైతులు సామాన్యులు, అన్నం పెట్టే రైతులండి వాళ్ళు. 29,000 మంది కుటుంబాల రైతులు వాళ్ళు ఎక్కడ ఉద్యమంలో ఒక్క అడుగు వెనక్కేలా
జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని వ్యవస్థల్ని అడ్డం పెట్టుకున్న ఒక్క అడుగు ముందుకు వేలేపోయాడు. ఇది అమరావతి రైతులు చేసే ధర్మ పోరాటానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా మహిళలు, అమరావతి రైతులు శాశ్వతంగా రాజకీయ సమాధి వైసీపీ గవర్నమెంట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు.